నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. సో ప్రస్తుతం బంగారం రేట్లు ఏ విధంగా ఉన్నాయి? బంగారం గానీ, సిల్వర్ గానీ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఇప్పుడు కొనొచ్చా, కొనకూడదా? రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుంది? అనేది ఒక్కసారి చూస్తే గనక బంగారు ప్రియులకి, ఇప్పుడు పసిడి ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్రప్రభ ద్వారా మనం ప్రతిరోజు వీడియో చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రభ అనలిస్ట్‌లతో గానివ్వండి, గోల్డ్ అనలిస్ట్‌లతో, అదేవిధంగా మనము నిపుణులు చెప్తున్న ప్రకారం గానివ్వండి, ప్రతిరోజు అనాలిసిస్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో బంగారం ఇప్పుడే మంచి ఛాన్స్ కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ మనకి రేపో మాపో బంగారం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గూడా నిపుణులు గూడా చెప్తూ ఉన్నారు అని చెప్పేసి గూడా చెప్పడం జరిగింది ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. సో అదే సిట్యుయేషన్ ఇప్పుడొచ్చిందనే చెప్పుకోవాలి. మరి బంగారం ఏ విధంగా పెరిగిందంటే గనక భారీగానే పెరిగిందనే చెప్పుకోవాలి. నిన్న మొన్నటి వరకు మనం చూసుకుంటే గనక, అంటే అట్‌లీస్ట్ మనము ఈ జూన్ ఎండ్ వరకి చూసుకుంటే గనక ఒక 10 రోజుల క్రితం నుంచి చూస్తే దాదాపు 15,000 అయితే గోల్డ్ తగ్గడం జరిగింది. అలాంటిది ఈరోజు చూస్తే గనక తీరా దాదాపు 4,000 వరకి గోల్డ్ అయితే పెరగడం జరిగింది. అవునా అని అంటే గనక యెస్. ఒక్కసారి మనము గోల్డ్ ప్రైస్ మరి ఈరోజు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి చూస్తే గనక రూ. 1,44,550 అయితే ఈ రోజుకుంది. సో నిన్న చూసుకుంటే గనక మనకి 1,40,000 చిల్లర మాత్రమే ఉండే. కానీ ఈరోజు చూస్తే తీరా రూ. 1,44,550 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి ఈ రోజుకైతే ఉంది. మరి ఎంతగానం పెరిగింది అనేది నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఎంత పెరిగిందనేది ఒక్కసారి చూస్తే గనక రూ. 3,770 అయితే పెరగడం అయితే జరిగింది గోల్డ్. సో అదే విధంగా మనకు ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే గనక రూ. 1,32,500 అయితే ఉంది. ఇది కూడా మరి ఎంత పెరిగింది అని అంటే గనక రూ. 3,450 అయితే పెరగడం జరిగింది. చూసారు కదా! అంటే నిన్నటితో కంపేర్ చేసుకుంటే దాదాపు 3,000 దాదాపు 4,000 వరకే పెరిగిన ఛాన్స్ మనకు కనిపిస్తా ఉంది. అంటే మనకి రీసెంట్‌గా మనం చూసాము. ఎప్పటి నుండో మనం చూస్తూ ఉన్నాము. గోల్డ్ అనేది దాదాపు 500 పెరగడము, 500 తగ్గడము, రూ. 1,000 పెరగడము, రూ. 1,000 తగ్గడం ఇలా చూసాము. కానీ దాదాపు ఒక 15 రోజుల నుంచి చూసుకుంటే గనక ఒకేసారి మనకి 10,000 నుంచి 15,000 వరకైతే తగ్గింది. అంటే తగ్గుకుంటూనే వచ్చింది. 2,000, 3,000, 2,000, 3,000 అలా తగ్గుకుంటూనే వచ్చింది. మన అనాలిసిస్ చేస్తున్న ప్రకారం గూడా సో అంత వరకైతే తగ్గడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే ఈరోజు మళ్ళీ పెరగడం అయితే జరుగుతుంది. అయినా ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ఇప్పటికి కూడా మరి కొనొచ్చా, కొనకూడదా అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. యెస్. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఎందుకు అనంటే గనక నేను పదే పదే చెప్తూ ఉన్నాను. ఈ జూన్, జూలైలో ప్రతి ఇయర్ గోల్డ్ అనేది అందుబాటులోనే ఉంటుంది. బ్యాలెన్సింగ్‌గానే ఉంటుంది. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టకేలకి ఇప్పుడు జూన్ అయితే అయిపోయింది. జూలై ఎంటర్ అయింది కాబట్టి ఈ జూలైలోనే మనకి కొంచెం ఎంతో కొంత మనకి ఈ స్టేబుల్‌గా, అంటే మరీ తగ్గుతుందని చెప్పను. తగ్గితే గనక ఎప్పుడు తగ్గుతుందంటే గనక మనకి వార్ ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే ఉందో ఆ వార్ మధ్యలో మనం చూసాము ఎంతవరకు తగ్గింది. తులం బంగారం అనేది 1,20,000 వరకి కూడా మనము ఎళ్ళిన రోజులు మనం చూసాము. అలాంటిది ఇప్పుడు తీరా చూస్తే 1,44,000 వరకి మళ్ళీ వచ్చింది. గతంలో చూస్తే గనక 1,85,000 వరకి కూడా ఉన్న రోజులు చూసాము. యెస్. మరి తగ్గుతుందా అని అంటే గనక అలాంటి వార్ మళ్ళీ గనక అదే వార్ గనక మళ్ళీ అవుతే, అంతే గట్టిగా అవుతే గనక, అంతకు మించి అవుతే గనక వచ్చే అవకాశాలున్నాయి. లేదు మరి ఇంకేదైనా కారణాల వల్ల రావచ్చా అంటే గనక యెస్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గోల్డ్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అమెరికా డాలర్ రేట్ అనేది మనకి వీక్ అవుతూ ఉంటుందో, రూపీ అనేది ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదే సిట్యుయేషన్ వల్ల గోల్డ్ అనేది చాలా తగ్గింది ఇప్పటికే. 1,55,000 జస్ట్ మనకి ఒక 15 రోజుల క్రితం చూసుకుంటే గనక 1,55,000 నుంచి 1,40,000 వరకైతే రావడం జరిగింది. అంటే దాదాపు 15,000 తగ్గింది. ఎప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఆహ్, మనకి ఏపీలో గోల్డ్ మైనింగ్ అనేది స్టార్ట్ అయ్యిందో, సో ఇదంతా కావడానికైతే చాలా ప్రాసెస్ అయితే పడుతూ ఉంటుంది. గోల్డ్ మైనింగ్ స్టార్ట్ అయింది గదా! ఇంకా రేపో మాపో తగ్గిస్తారని అయితే అనుకోవద్దు. ఎందుకంటే గోల్డ్ మైనింగ్ అనేది తీయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అది జస్ట్ స్టార్ట్ అయ్యింది. అది ఎన్ని ఇయర్స్ పడుతుందనేది కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు. మళ్ళీ నెక్స్ట్ కూటమి ప్రభుత్వం వచ్చేదాకా దాన్ని అలానే ఆహ్, ఇంకా కంటిన్యూ చేస్తారా? లేదంటే పెండింగ్ పెడతారా? అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ లేదు. ఇది కూడా స్టేట్, సెంట్రల్, ఇంటర్నేషనల్‌తో లింకప్ అయి ఉంటుంది కాబట్టి గోల్డ్ రేటు మనకి ఇంటర్నేషనల్ ప్రకారం మరి తీసుకొస్తూ ఉంటారా? దీన్ని జీఎస్టీ కొంచెం తగ్గిస్తారా? అనేది కూడా చూడాలి. సో, ఫస్ట్ టైమ్ మనకి ఇప్పుడు గోల్డ్ మైనింగ్ అనేదైతే చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా తీసుకొస్తారు? ఏదేమైనప్పటికీ కొంచెం అయితే తగ్గుతూ ఉంది గానీ దీనికి చాలా సమయం అయితే పడుతూ ఉంటుంది. సో, అప్పటిలోపు మీకు గోల్డ్ గనుక అవసరం ఉంటే, అసలే ఇప్పుడు మనకి ఆగస్ట్‌లో చాలా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ అవసరం ఉంటే గనక
కొంచెం ఇప్పుడు ఎవరైతే 10 తులాల వరకు తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు అట్‌లీస్ట్ 5, 6 తులాలు గూడా ఇప్పుడు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ రేంజ్‌లో మనకి తీసుకోవచ్చని జెప్పేసి గూడా మనకి తెలుస్తా ఉంది. అదేవిధంగా మనకి ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా నిపుణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గూడా చెప్తున్న ప్రకారం మనం జూస్తే గనక ఇప్పుడు గోల్డ్ అయితే స్టేబుల్‌గానే ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఎలాంటి ఆప్షన్స్ లేవు గాబట్టి పెరిగే ఛాన్సెసే కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇయర్‌లో. మళ్ళీ ఇయర్ ఎండ్ వరకి మళ్ళీ ఏమైనా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం జులైలోనే బెస్ట్ అని జెప్పేసి తెలుస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజుకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తున్నానంటే గనుక ఒక 2 రోజులు ఆగి మళ్ళీ చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి 4000 అయితే ఈరోజు దాదాపు 4000 వరకైతే పెరగడం జరిగింది. అంటే మూ రూ. 3770 అయితే పెరగడం జరిగింది. అంటే రూ. 1,44,550 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే ఈ రోజుకైతే ఉంది. సో, ఇప్పుడు ఎవరైతే కొందామనుకుంటున్నారో వాళ్ళు ఈ జులై ఎండింగ్ లోపే ఒక మంచి రేట్ అనేది కనిపిస్తే గనక కొనేసుకోండి. దాని తర్వాత మరి చాలామంది ఏంది రూ. 1,00,000కే తులమొస్తుంది, 70,000కే తులమొస్తుంది అంటే అవన్నీ ఫేక్. మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. ఎన్ని కారణాల వల్ల అయినా గానీ గోల్డ్ అనేది ఫైనల్‌గా పెరిగింది తప్ప ఎప్పుడు గూడా తగ్గలేదు. సో, ఎప్పుడైతే మొన్న వార్ అనేది చాలా అయ్యిందో దానివల్ల క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ వల్ల కేవలం దాని వల్లే మాత్రమే మనకి గోల్డ్ అనేది తగ్గింది. సో, అప్పుడు గూడా మనం ఆంధ్రప్రభ నుండి గూడా చాలా మందికి చెప్పడం జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ చాలా అందుబాటులో ఉంది. కొనుక్కునే వాళ్ళకి ఇదే మంచి టైం. మళ్ళీ ఇట్లాంటి టైం రాదు అని చెప్పడం జరిగింది. వితిన్ షార్ట్ టైమ్‌లోనే మళ్ళీ ఎక్కువ పుంజుకోవడం గూడా జరిగింది. ఏదైతే గోల్డ్ అండ్ సిల్వర్ ఉందో ఆహ్, దాదాపు మళ్ళీ ఒక 30,000, 40,000 పెరిగిన ఛాన్సెస్ గూడా కనిపిస్తూ ఉంది. అంటే వితిన్ ఒక 1 మంత్, 2 మంత్స్‌లోనే అంతగా పెరగడం అయితే జరిగింది. 1 మంత్‌లోనే మనకు పెరగడం జరిగింది. ఎప్పుడైతే సిల్వర్ గూడా మనము ఒకప్పుడు జూసాము గతంలో జూసుకుంటే గనక 4,00,000 వరకు గూడా ఎళ్ళిన సిల్వరు మనకి ఏదైతే వార్ స్టార్ట్ అయిందో, ఆ వార్ మధ్యలో 2,00,000 వరకి గూడా దిగిన రోజులు మనమైతే జూసాము. ఇప్పుడు గూడా మరి స్టేబుల్‌గానే ఉందా అంటే గనక యెస్ ఇప్పుడు గూడా 2,20,000, 2,30,000 రేంజ్‌లోనే ఉంది. ఏదైతే సిల్వర్ 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో అది గూడా మనకి 2,30,000 రేంజ్‌లోనే ఉంది. అప్పుడు గూడా వార్ మధ్యలో చెప్పడం జరిగింది. వార్ కొంచెం కామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3,00,000 వరకు గూడా ఎళ్ళిన ఛాన్సెస్ మనం జూసాము. ఎవరైతే ఆ వార్ మధ్యలో కొన్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ పొందిన వాళ్ళయ్యారు. మంచి ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్‌లో వాళ్ళొక బిజినెస్ పరంగా చూసుకుంటే గనక మంచి ప్రాఫిట్స్ పొందిన వాళ్ళయ్యారని చెప్పుకోవాలి. ఇప్పటికి గూడా మించిపోయిందేం లేదు. ఇప్పటికి గూడా సిల్వర్ అయితే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు మళ్ళీ 3,00,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి గూడా నిపుణులైతే చెప్తున్న సిట్యుయేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో, దీని ద్వారా మరి సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా అంటే గనక ఇదే మంచి టైం. సో, తొందరలోనే మళ్ళా సిల్వర్ గూడా పెరిగే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో, మొత్తానికైతే ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం బ్యాలెన్సింగ్‌గానే ఉంది. ఇది కొంచెం మంచి టైం అనే చెప్పుకోవాలి.